మహబూబాబాద్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఫ్లెక్సీల రగడ నెలకొంది. శనివారం బీఆర్ఎస్ నేత ఎంపీ వద్దిరాజు రవిచంద్ర జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ బీఆర్ఎస్ పార్టీ నేతలు అభిమానులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలను సాయంత్రం లోపే మున్సిపల్ కార్మికులు తొలగించారు. అదే రోజు సాయంత్రం పలువురు మంత్రుల పర్యటన ఉండడంతో వాటి స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు స్వాగత ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేంటని అడిగితే తమకు మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారని చెబుతున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. వివరణ కోసం కమిషనర్ ను ఆరా తీస్తే తనకేం తెలియదని దాటేశారని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ తీరుపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు రవిచంద్రన్న గారి జన్మదిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వారి అభిమానులు వారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపడానికి వివిధ సామాజిక సేవ కార్యక్రమాలు చేసుకుంటూనే మహబూబాబాద్ పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు జన్మదిన వేడుకలు చేసుకున్నప్పటికీ అది మహబూబాబాద్ పట్టణం మొత్తం కూడా ఒక గులాబీమయంగా వారి అభిమానులు వారి శుభాకాంక్షలు చెప్పే ఫ్లెక్సీలను చూసి ఓర్వలేక ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి కమిషనర్ గారి ద్వారా మున్సిపల్ కార్మికులతో బలవంతంగా మహబూబాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఫ్లెక్సీలను కూడా తీయించడం జరుగుతుంది. లక్షలాది రూపాయలతో కట్టించినటువంటి ఫ్లెక్సీలను ఇవాళ కమిషనర్ గారు తీయిస్తున్నారు. మరి కమిషనర్ గారు అధికారికంగా తీయిస్తున్నారా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా తీస్తున్నారా సమాధానం చెప్పాలి పార్టీకి. ఎందుకు ఇవాళ ఎటువంటి ఎలక్షన్ కోడ్ ఉండి ఏమైనా తీపిస్తున్నారా, మీకు ఏమైనా ప్రెజర్ ఉండి తీపిస్తున్నారా, మీరు ఏ విధంగా తీపిస్తున్నారు? మీరు ఫోన్ చేసి అడిగితే నేను ఎవరికి చెప్పలేదు, నాకు ఆ సమాచారం లేదని కమిషనర్ గారు చెప్తున్నారు. దానికి మున్సిపల్ కార్మికుల సోదరులు అడిగితే మా కమిషనర్ గారు తీయమన్నారని చెప్తున్నారు. మీరు ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు. ఓ పక్క ఉదయం వరకు ఈ మహబూబాబాద్ పట్టణంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీ లేకుండే అందరూ షేమ్గా ఫీల్ అవుతున్నారు, ప్రజలు అనుకుంటున్నారు. ఇవాళ మహబూబాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున మంత్రులు వస్తున్నప్పటికీ కూడా ఒక చిన్న స్వాగతం పలికే కార్యకర్తలు లేకపోయే కాంగ్రెస్ పార్టీకి ఇంత వ్యతిరేకత ఉందని చెప్తున్నటువంటి మాటలను విని ఎవరో ఒక బడా నాయకులు పారాషూట్ వేసుకుని వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ఫ్లెక్సీ కడుతున్నారు. మేము దాన్ని స్వాగతిస్తున్నాం, దానికి మేము ఎక్కడ వ్యతిరేకించట్లేదు. కానీ మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపితే ఏ విధంగా మీరు ఇవాళ ఫ్లెక్సీ తీసుకోవాలి సమాధానం చెప్పాలి. 8 లక్షల రూపాయల ఫ్లెక్సీలను డ్యామేజ్ చేసినటువంటి కమిషనర్ గారిని సమాధానం చెప్పాలి. ఈ విషయాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని